పరిశుద్ధ వివాహము అని టైటిల్ కొడతారు, కానీ ఆ పెళ్లి మొత్తంలో పాపమే ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లల్ని తెప్పిస్తారు, డ్యాన్స్ పార్టీ పెట్టిస్తారు, వాళ్ళు ఒక పక్క ఎగురుతుంటారు. ఓకే, తర్వాత ఈ పెళ్లి కోసం సిద్ధపడిన పెద్దలు కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అర్థమైందా? ఇక వీళ్ళు వాళ్ళు మొత్తం కలిసి ఎగురుతూ ఉంటారు. మళ్ళీ పైన ఇంకొక వాక్యం ఏమి రాస్తారో తెలుసా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది యెహోవా ఏర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు. ఇది యెహోవా ఏర్పరిచిన దినము. ఈ దినములో మనం ఏమి చేయవలను? స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను. ఏమండి? పాట కచేరీలు పెట్టి లేకి లేకి పాటలన్నీ పాడవలను. ఇప్పుడు ఆ లేకి పాటలు, లోక పాటలు, ఆ లేకి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి, ఒక ఆడపిల్ల చేత 4 స్టెప్పులు వేపిస్తే అది చూసిన వారి హృదయం అందు పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే, ఆమె బహుగా ఎగురుచున్నది. ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయం అందు పొడవబడినాము, మేము ఏమి చేయవలనని అడుగుతారా? ఎవడన్నా వచ్చి అడుగుతాడా? మరి దేనివల్ల పొడవబడతారు? వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది.